ఫ్యామిలీ సభ్యుల కంటే ఎక్కువ ప్రేమగా వీటిని పెంచుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఏవి మా జబ్బు చేసినా ఏదైనా అనారోగ్యం చేసినా మాకు మేమే ఫైండ్ అవుట్ చేసి దాన్ని మందు వేయాలి తప్ప వాటికి అవిగా నాకు జ్వరం వచ్చింది లేకపోతే నాకు కాళ్ళు నొప్పి ఉందని చెప్పలేని పరిస్థితి వాటికి ఉంటుంది. కాబట్టి ఇంత ప్రేమ పెంచుకొని మేము లాస్ట్లో రిటైర్డ్ ఇవ్వడానికి కూడా మాకు మనసు ఒప్పదు. అట్లా మా రిటైర్డ్ చేయక తప్పదు కాబట్టి రిటైర్డ్ చేస్తూనే వాటిని ఎవరికి ఇవ్వకుండా మా డాగ్ స్క్వాడ్లోనే స్టిల్ లాస్ట్ బ్రీత్ వరకు వాటిని రిహాబిలిటేషన్ చేసి అవి చనిపోయేంత వరకు మా దగ్గర పెట్టుకుంటాం. డ్యూటీ పని చేయట్లేదని చెప్పేసి రిటైర్డ్ అయిందని చెప్పేసి దాన్ని మేము బయటకు ఇవ్వడం కానీ రోడ్ల మీద వదలటం కానీ ఇట్లా ఇచ్చి డ్యూటీ రిటైర్మెంట్ ఆన్ పేపర్ రిటైర్మెంట్ ఇచ్చి దాని లాస్ట్ బ్రీత్ వరకు మా డాగ్ స్క్వాడ్లోనే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే లాస్ట్ బ్రీత్ వరకు దాని రిహాబిలిటేషన్ మా దగ్గర ఉంటుంది. ఓకే. సో మరి డాగ్ ప్రొటెక్షన్స్కి వాటిని క్యానల్స్లో ఉంచుతారు. ఇప్పుడు మనం క్యానల్స్ దగ్గరికి వచ్చేసాము. మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు అన్ని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాటిని తెచ్చి ఇక్కడే ప్రొటెక్ట్ చేస్తారా? అంటే మనం ఎలాగైతే మంచి గృహ వసతి ఉంటే మనం ఎట్లా పనిచేస్తాం, అదేవిధంగా పోలీసులో వర్క్ తీసుకోవడం కాకుండా వాటి బెస్ట్ అకామిడేషన్ కూడా మన ప్రభుత్వం వారు కల్పిస్తూ ఉన్నారు. దీన్ని పిలుస్తాం కెన్నల్స్. డాగ్ ఉండే నివాస ప్రాంతాన్ని కెన్నల్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ట్రైనింగ్ చేసేటువంటి డాగ్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లీజర్ అవర్స్లో రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ మనం కల్పించాలి. అలా చేస్తేనే అవి ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ చేస్తే డ్యూటీ పీరియడ్లో డ్యూటీ కూడా మనకి మంచి సక్సెస్ రేట్ని ఇస్తాయన్నమాట. మనం ఇచ్చేటువంటి ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం వీటికి అకామిడేషన్ కల్పిస్తున్నాం. దీనికి ఇస్తారు 3 రూమ్స్. ఓకే. ఫస్ట్ రూమ్ స్లీపింగ్ రూమ్ అండ్ బెడ్రూమ్ అని. ఓకే. ఇది బెడ్ ఒకరికి కలిపేసి దొరుకుతుంది. ఒక ఫ్యాన్ ఇస్తారు. ఇంకో రూమ్ ఉంటుంది. ఇది స్లీపింగ్ రూమ్ అని పిలుస్తాము. ఓకే. నెక్స్ట్ రూమ్ ప్లేయింగ్ రూమ్. దానికి కొంచెం అటు ఇటు తిరగడానికి కానీ ప్లే చేసుకోవడానికి ఒకే చోట మూడిగా ఉండకుండా తిరగడానికి ఒక ప్లేయింగ్ రూమ్ ఒకటి ఇస్తాము. ఓకే. Starting in calling and the girls respond to the call. గురించి మరింత ఇన్ఫర్మేషన్ డిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ గురించి అడుగుదాం. హలో సార్. సో ఈ ట్రైనింగ్ సెంటర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? ముఖ్యంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నన్నునే బట్టి ఎక్కువ సెక్యూరిటీస్ ఉంటారు. రానంటే ఇటు డాగ్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. కారణం ఏంటంటే ఈ ఎక్స్ప్లోజివ్ యాక్టివిటీస్ బాంబ్ బ్లాస్ట్స్ ఎక్కువ అవడం వల్ల ఎక్స్ప్లోజన్ కనుక్కోవడానికి డాగ్స్ని ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఈ ట్రైనింగ్ సెంటర్ IITA మొయినాబాద్ అంటే ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ. ఇందులో 3 కోర్సెస్ జరుగుతాయి. PSO కోర్స్ అంటే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ప్లస్ టెక్నికల్ బాంబ్ డిస్పోజల్ అండ్ డిటెక్షన్ టీము ఆ ట్రైనింగ్ జరుగుతుంది, ప్లస్ కెనైన్ ట్రైనింగ్. ఈ 3 VIP సెక్యూరిటీలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో మరి ఏవైతే డాగ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ డాగ్స్ని పెట్టే ఇన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? ఇంతకుముందు వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. బయట కూడా BSF ట్రైనింగ్ సెంటర్లో టేకన్పూర్లో ఆల్రెడీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు ఇక్కడ డాగ్స్కి. ఓకే. ఇప్పుడు చెప్పారు 49 ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర డాగ్స్ అని. ఇవన్నిటిని మీరు సంథింగ్ వీటికి ఇలాంటి వాడికి పంపిస్తారా? ఇది యుద్ధానికి కాదండి, బాంబ్స్. ఓకే. నార్కోటిక్స్ అని చెప్పారు. సో అన్నిటికీ ఏ పర్పస్ అన్ని పర్పస్ యూస్ చేస్తారు? డాగ్స్ వెళ్ళిపోతుంటాయి. ఒక్కొక్క జిల్లా అన్ని జిల్లాల నుంచి వచ్చాయి.
బాక్స్ ఏంటండి? డాగ్ సంబంధించిన వస్తువులు మీకు ముందే చూపించడం జరిగింది. వాటిని పెట్టుకోవడానికి కిట్, ఆ టూల్ కిట్ వచ్చేసి గ్రూమింగ్ కిట్ అవన్నీ పెట్టుకోవడానికి కానీ ఒక అల్మారా దానికి కేటాయించిన రూమ్ తో పాటు అల్మారా కూడా సో కేటాయిస్తాం. ప్రతి రూమ్ లో ఏ డాగ్ రూమ్ కి ఆ డాగ్ సెపరేట్ గా ఇలా ఒకటి వార్డ్రోబ్ లాగా ఏర్పాటు చేశారు. ఓకే, ఇందులో వాళ్ళకి సంబంధించిన వాటర్, మెడిసిన్స్, దానికి డెటాల్, అలాగే గ్రూమింగ్ కిట్స్ ఇవన్నీ కూడా పెట్టి భద్రపరచుకోవడానికి, ఇతర సూక్ష్మజీవుల నుంచి రక్షించడానికి కానీ ఈ యొక్క అల్మారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలాగైతే మనకి రూమ్స్ అవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇలా ఉన్నాయి, హ్యాపీగా వాడికి ఒక 3 రూమ్స్ మనం ఎంత సెపరేట్ గా కేటాయించి ఆరోగ్యపరమైన సూచనలు తీసుకుంటామో అదే విధంగా దాన్ని చూడాలి. లేకపోతే కానీ ఒకసారి సిక్ అయితే మన ఇచ్చిన ట్రైనింగ్, మన ఇచ్చిన బడ్జెట్, దాని మీద పెట్టిన శ్రమ, మన హ్యాండర్స్ శ్రమ, మా శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మరి అలాగే చక్కగా దేనికి దానికి నేమ్స్ కూడా రాసి పెట్టేశారు. జరిగింది. సో ఏ డాగ్ ఇంకా ఆ రూమ్ లోనే ఆరంభంలో ఉంటుంది. మనం బయట నుంచి గో రూమ్ అనగానే దాని రూమ్ ఎదుర్కొని సో మనం వెళ్ళి దాన్ని తీసుకెళ్లాల్సిన పని లేదు, గో రూమ్ అంటే అదే చూసుకొని వెళ్ళిపోతుంది. గో రూమ్ అనగానే దాని ట్రైనింగ్ ఇచ్చిన ప్రకారం దాంట్లో అండ్ ఇవి టవల్. ఓకే, డంబుల్ మేడం. డాగ్ని యాక్టివ్ చేసి డాగ్తో ప్లేయింగ్ చేయడానికి మనకి ఎలాగైతే బాల్స్, రింగ్స్ వగేరా ఉంటాయి, దాన్ని కూడా ఆడుకోవడానికి, దాన్ని మళ్ళీ మన దగ్గర తీసుకురావడానికి ఉపయోగించేటువంటి వుడెన్ డంబుల్ అంటాం. ఓకే, ప్రతి డాగ్కి ఒకటి వుడెన్ డంబుల్ ఇష్యూ చేస్తాం. సో రోజు దాంతో ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తారు? మార్నింగ్, ఈవినింగ్ అన్ని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ప్లేయింగ్ ఉంటుంది. బాల్ తోటి, డంబుల్ తోటి. ఇది లాంగ్ లీష్. ఓకే, ఇది 21 feet ఉంటుంది. ఇది మనం బయట డ్యూటీస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా యాంటీ సబ్జెక్ట్ చెక్లో సస్పెక్టెడ్ ఐటమ్ ఉన్నప్పుడు, ఓకే, మన దగ్గరగా వెళ్తే కనుక మనకు కూడా ప్రాణహాని ఉంటుంది. అట్లాంటి టైంలో దీన్ని ఉపయోగించి ఓకే, డాగ్ని మనం దూరంగా ఉండి డాగ్తో ఆపరేట్ చేసి ఓకే, ఆ యొక్క ఈడి దగ్గర కానీ బాంబు దగ్గర కానీ డాగ్ని తీసుకెళ్ళి ఇమీడియట్లీ దాన్ని చెక్ చేయించి ఫైండ్ అవుట్ చేయడానికి, ఏదైనా మనకు అనుమానం ఉందంటే వెంటనే మళ్ళీ డాగ్ని మనం రీకాల్ చేసుకోవడానికి ఓకే, ఈ యొక్క లాంగ్ లీష్ ఉపయోగపడుతుంది. సో దానికి చుట్టేసి ఇది మీరు లాంగ్ గ్యాప్ లో ఏదైనా దాని చుట్టూ మేడం ఓన్లీ ఒక కాలర్కి వేస్తాం, దాని కాలర్కి వేస్తాం, దీన్ని ఆపరేట్ చేస్తాం. ఎంత దూరం కావాల్సి అంత దూరం ఈ విధంగా దీన్ని ఇట్లా తీసుకుపోతాం. ఏమి ఇస్తారు మీరు జనరల్ గా? ఇది రెడీమేడ్ ఫుడ్ మేడం. రాయల్ కెనాన్, రాయల్ కెనాన్ అండ్ హిల్స్ ఓకే, రెండు కూడా రోజు 600 grams, మార్నింగ్ 300 grams, ఈవినింగ్ 300 grams. ఓకే, మధ్యలో స్నాక్స్ లా కొన్ని బిస్కెట్స్ అవి ఇస్తూ ఉంటాం. ఒకవేళ సిక్ అయినప్పుడు రెడీమేడ్ ఫుడ్ ఉంటుంది మేడం. ఓకే, వీటిని ఏమంటారు? ఇందులో రాయల్ కెనాన్ రెడీమేడ్ ఫుడ్, ఓకే, జూనియర్ మ్యాక్సీ, ఇందులో అడాల్ట్ ఉంటుంది. అట్లాగా సిక్ అయినప్పుడు వెరైటీ ఫుడ్ ఉంటుంది, ఓకే, పిల్లలకి ఇచ్చే ఫుడ్ ఉంటుంది, అడల్ట్స్కి ఇచ్చే, పప్పీస్కి ఇచ్చే, వేరుగా ఉంటాయి. ఇట్లా మనకి ఏది అవసరమో అది చూసుకొని దాన్ని మేము పర్చేజ్ చేసి ఇస్తూ ఉంటాం. డైలీ 2 times ఇస్తాం. పర్ డే 600 grams. ఓకే, డాక్టర్ ఉన్నటువంటి ప్రీమియం మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం మేము. ఓకే, అవన్నీ కూడా ఇందులో దీని షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క పేపర్స్ ఇండెక్స్ ఉంటుంది, ఆ ఇండెక్స్ ప్రకారం సర్టిఫికేట్ చేస్తాం. డాక్టర్ చేత సర్టిఫికేట్ చేస్తాం. వ్యాక్సినేషన్, కెనల్ కాఫ్. సో వీటి హైట్, వెయిట్ ఇవన్నీ మెన్షన్ చేస్తున్నారు హైట్, వెయిట్ కూడా మేడం చేస్తాం. మా దగ్గర పప్పీగా వస్తుంది ఎట్ ది ఏజ్ ఆఫ్ 4 months అండ్ 3 months ఏజ్ లో వస్తుంది. దాని గ్రోత్ ఎట్లా ఉంటుంది, సరిగా ఎదుగుతుందా లేదా, వెయిట్ లాస్ ఏమైనా ఉందా, సక్రమంగా పెరుగుతుందా లేదా అని తెలియడానికి కూడా మేము హైట్, వెయిట్ కూడా మెజర్మెంట్ చేస్తాం. పోలీస్ వర్కింగ్ కెనైన్గా ఒక డాగ్ని తీసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు లోబడి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒబీడియన్స్ ఉండాలి, నేర్చుకునే శక్తి ఉండాలి, ఇంటెలిజెన్సీ ఉండాలి. ఇవన్నీ ఉన్న డాగ్స్ని మేము ఎంపిక చేస్తాం. ఇందులో ఎంపిక అయిన బ్రీడ్స్ ఒక 6 రకాలు. అవేంటంటే లాబ్రడార్ రిట్రీవర్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, ఇది ఆల్చేషన్ కూడా అంటారు. అట్లాగే
క్రాకర్ స్పానియల్, అలాగే బేగల్, అలాగే బెల్జియం మెల్నాయిస్, ఇట్లాంటి రకాలను మేము మా పోలీసు వ్యవస్థలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చూసారు కదా, డాగ్స్ ట్రైనింగ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. దేశ రక్షణలో, ప్రజల సంరక్షణలో డాగ్స్ చాలా కీ రోల్ పోషిస్తాయి. చూస్తే మనకి ఎక్కడైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ, అలాగే బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కానీ ఇవి చాలా ఎంతో కీ రోల్ పోషిస్తాయి. ఇవి చేసే పని ఇంకా ఏవి చేయలేవు. సో అందుకనే వీడికి ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేస్తున్నారు. ట్రైనింగ్ చూడటానికి చాలా కష్టం అండి. వాళ్ళకి చెప్తున్నారు కదా, 4 months నుంచి ఒక్కొక్క డాగ్కి 1 year దాకా పడుతుంది. అలాగే ఈ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా కష్టపడి ఎంతో పేషెన్స్తో ఇలా వాళ్ళు ఎంతో కష్టపడిస్తున్నారు. సో ఇది ఈ వారం సాక్షి మెట్రో స్పెషల్. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. Who let the dogs out? 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 The fellas start the name calling, and the girls respond to the call.